మార్చి 8, 2026 భారత క్రికెట్ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం కపిల్ దేవ్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాల నాయకత్వంలో మనం కప్పులు గెలిచాం. కానీ ఇప్పుడున్న టీంలో అలాంటి బిగ్ ఇమేజ్ ఎవరికీ లేదు. ఎలాంటి పెద్ద పెద్ద ఆటగాళ్లు లేకుండా భారత్ ఒక ఐసీసీ టోర్నమెంట్ గెలవడం ఇదే ఫస్ట్ టైం. ఈ విజయానికి కెప్టెన్ సూర్య కావచ్చు. కానీ ఈ విజయం వెనుక ఉన్న అసలు సిసలు ఆర్కిటెక్ట్ మాత్రం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ఈ గెలుపు వెనుక ఆయన 2 ఏళ్ల కఠిన శ్రమ ఉంది. ఎన్ని విమర్శలొచ్చినా కూడా ధైర్యంగా నిలబడి భారత్ కు కప్ అందించారు. భారత క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్, ఎంఎస్ ధోని లేదా రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నాయకత్వంలో మనం కప్పులు గెలిచాం. కానీ ప్రస్తుత జట్టులో అటువంటి బిగ్ ఇమేజ్ ఎవరికీ లేదు. సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన కెప్టెన్సీని అందించినప్పటికీ అతను ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు. హార్దిక్ పాండ్యా తన పాత ఇమేజ్ ను వదిలేసి జట్టులో ఒకటిగా కలిసిపోయాడు. బుమ్రా ఒక ట్రస్టీలా మారిపోయారు. గతంలో పెద్ద పేర్ల చాటున అణిగిపోయిన ఆటగాళ్లే ఇప్పుడు ఈ ఛాంపియన్ జట్టులో మూల స్తంభాలుగా మారారు. ఈ మార్పు వెనుక గంభీర్ 2 ఏళ్ల కఠిన శ్రమ ఉంది. జులై 30, 2025న లండన్లోని ఓవల్ మైదానంలో గంభీర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆయన ఎప్పుడూ తనతో పాటు విప్లవ వీరుడు భగత్ సింగ్ జీవిత చరిత్రను ఉంచుకుంటారు. గంభీర్ దృష్టిలో అసలైన హీరోలు ఎవరో తెలుసా? వెలుగులోకి రానివారు. భగత్ సింగ్ తన జేబులో కర్తార్ సింగ్ సరాభా చిత్రాన్ని ఉంచుకునేవారట. 19 ఏళ్లకే ప్రాణాలర్పించిన సరాభా లాంటి ఎందరో వీరులను చరిత్ర విస్మరించిందని గంభీర్ భావిస్తారు. ఇదే తత్వశాస్త్రం ఆయన క్రికెట్ కోచింగ్లోనూ కనిపిస్తుంది. బిగ్ స్టార్ల కంటే తక్కువ అంచనాలున్న ప్రతిభావంతులకే ఆయన పెద్దపీట వేస్తారు. కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గంభీర్ మొహమాటాలకు పోలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు ఫామ్ కోల్పోయినప్పుడు వారు జట్టులో ఉండాలని కోరుకున్నా సరే జట్టు ప్రయోజనాల కోసం వారిని పక్కన పెట్టేలా చూశారు. కొత్త సూపర్ స్టార్ గా ఎదుగుతున్న గిల్ను కూడా ఫామ్ లేదనే కారణంతో స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ కు ఎంపిక చేయలేదు. స్టార్లకు ప్రత్యేక మినహాయింపులు లేవు అనే కొత్త నిబంధనను ఆయన అమల్లోకి తెచ్చారు. దీనివల్ల సోషల్ మీడియాలో రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్ నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయలేదు. విమర్శకులు ఎంతగా మొత్తుకున్నా గంభీర్ తాను నమ్మిన ఆటగాళ్లను వదులుకోలేదు. వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా వంటి వారిని జట్టులోకి తీసుకోవడంపై విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. వరుసగా 3 సార్లు డకౌట్ అయినప్పటికీ అభిషేక్ శర్మపై నమ్మకం ఉంచారు. ఫైనల్లో అభిషేక్ హాఫ్ సెంచరీతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సంజు లాంటి ఆటగాళ్లకు సుదీర్ఘకాలం అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. సామాన్యమైన ఆటగాళ్లకు కూడా అసామాన్యమైన సపోర్టు ఇస్తే వారు అద్భుతాలు చేస్తారని గంభీర్ నిరూపించారు. గంభీర్ తన కోచింగ్ స్టాఫ్తో తరచుగా ఒక మాట చెప్తారు: మనం ఇక్కడ శాశ్వతం కాదు, కానీ మనం వెళ్లిన తర్వాత కూడా భారత క్రికెట్ ప్రయోజనం పొందేలా ఒక బలమైన వ్యవస్థను నిర్మించాలి. కేకేఆర్ కోచ్గా సునీల్ నరైన్ ను ఓపెనర్ గా పంపడం, 2012 ఐపీఎల్ ఫైనల్లో బ్రెండన్ మెకల్లమ్ కంటే మన్వేంద్ర బిస్లాకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి ఆయన ధైర్యానికి నిదర్శనాలు. ఇప్పుడు టీమిండియాలోనూ అదే పంథాను కొనసాగించారు. సూపర్ స్టార్ల మీద కాకుండా సమిష్టి కృషితో గెలవొచ్చని గంభీర్ ప్రపంచానికి చాటి చెప్పారు.